ట్విస్ట్లు అంటే చెప్పకూడదు సార్, చెప్తే ట్విస్ట్ ఏముంది అందులో? సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి మీరు అనౌన్స్ చేస్తే అందులో ట్విస్ట్ ఏముంది, థ్రిల్ ఏముంది? అది మీరు చెప్పకుండా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మిడ్ వీక్ బుధవారం అసలు ఒకళ్ళని బయటికి పంపించేస్తుంటే ఫ్యూజ్లు ఎగిరిపోయేవి అందరికీ. ఉదయం లైవ్లో చూసి ఏంది ఒక మనిషి కనిపించట్లేదు, ఒక మనిషి కనిపించట్లేదు మెతుక్కొని మీరు సాయంత్రం ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తే అప్పుడు అది కదా ట్విస్ట్. మీరు అనౌన్స్ చేసేస్తే ఏమంటారు సార్ ఇందులో ట్విస్ట్? మేబీ ఆడియన్స్ ఓట్లు వేసుకుంటారని మీ ఇంటెన్షన్ ఏంటచ్చు. ఎవరికి కావాలి సార్ మీరు ఆ ఓట్లను మీరు ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళు సీరియస్గా వేసుకుంటారు, జోక్గా వేసుకుంటారు. మీరు మీ గేమ్ ప్రోగ్రెస్ చేసుకుంటే వెళ్ళాలి కదా. నేను ముందు నుంచి చెప్పాను డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి చూసారు, దాన్ని మిడ్ వీక్ ఎలిమినేషన్కి ప్లాన్ చేశారు. ఖచ్చితంగా ఇద్దరు లేస్తారు ఈ వీక్. సో సాటర్డేకి ఒకళ్ళు, ఈ మిడ్ వీక్ ఒకళ్ళు, సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఎనీవే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మణికంఠని లిటరల్గా టార్చర్ చేశారు. నాకు అస్సలు నచ్చలా. ఇన్ఫ్యాక్ట్ చాలా కోపం వచ్చింది. దేనికి వచ్చిందిరా అంటే, నీకు ఆటలో వాళ్ళు 0 వేశారు అని చెప్పి ఓట్లు మీరు తీసుకెళ్ళి డేంజర్ జోన్లో పెడతారా? మణికంఠ ఎలిమినేట్ అవ్వడం అని చెప్పి మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అందుకోసం చెప్పి ఆ సీక్రెట్ రూమ్ ఇవన్నీ రెడీ చేశారు. పొరపాటున కనుక వాళ్ళు అక్కడ ఎలిమినేట్ చేస్తే తీసుకెళ్దామని. కానీ ఆ అబ్బాయికి ఎంత టార్చర్? పోని తనకైనా ఓట్లు తక్కువ వచ్చి డేంజర్ జోన్కి వెళ్తే అనుకోవచ్చు. వాళ్ళేంది ఆటలో 0 అని చెప్పి పెట్టుకున్న మామూలు గేమ్కి గుద్దితే తీసుకెళ్ళి డేంజర్ జోన్లో పెట్టి అంత టార్చర్ చేసే ఎపిసోడ్ మొత్తం మహాదలా పెట్టుకున్నాడు. వీళ్ళు కూడా టార్గెట్ చేయటం లేదు సార్. మేము టార్గెట్ మణికంఠ టార్గెట్ అన్నట్టు అసలు ఒక్కొక్కరు కమల్ హాసన్లో టార్గెట్ చేయటం లేదంటే నేను గుద్దారు. మళ్ళీ నిన్న గుద్ది, ఈరోజు గుద్ది, ఏంద్రా మీకు దొరికినట్టు కొట్టి ఆయన కూడా అదే అనుకున్నాడు, ఏంది సార్ నాతో ఆడుకుంటున్నారు అని చెప్పి. అసలు అది ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా అర్థం కావట్లా. వాళ్ళు ఆడుకొని, బిగ్ బాస్ టీము ఆడుకొని, అందరూ ఆడుకుంటే ఆ అబ్బాయికి బూస్టప్ ఎక్కడవుతుంది? మీరు ఎంతో బూస్ట్ చేసి నాగార్జున గారి చేత అంత బూస్ట్ చేయించి తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ గొయ్యి తీసి కప్పెట్టినట్టు ఉంది. అసలు నచ్చలేదు. నాగార్జున గారు వెళ్తా వైల్డ్ కార్డ్స్ అని చెప్పారు కదా. సో మళ్ళీ వైల్డ్ కార్డ్స్ గేమ్స్ జరుగుతాయి. ఎన్ని జరుగుతాయి ఏంటి అన్నది ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ సోనియా మీద డిపెండ్ అయి ఉంది. సోనియా కాళ్ళ దగ్గర ఒక బాల్ పెట్టారు, వాళ్ళు కొడతారు నేను అనుకోవటం. సో దాని గురించి చెప్తాను ఏంటన్నది. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడాలంటే చూడండి. ఇక్కడ కూలంకషంగా చెప్పేస్తా ఏంటన్నది. బట్ అందులో మాత్రం ఎవరు వస్తున్నారు ఏంటి 100% షూర్ షాట్ ఎక్స్ కంటెస్టెంట్స్ లిస్ట్ పెట్టాను. దీనికి ముందు వీడియో ఖచ్చితంగా చూడండి. ఇంకోటి ఏంటి అంటే, సోనియా ఎందుకు మిస్అండర్స్టాండ్ అయింది? సో సోనియా నేను వాళ్ళని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అన్న భావనలో ఉన్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ డిసిషన్ తీసుకుంటాను. బట్ ఎక్కడ తనకి రాంగ్ కొట్టింది అన్నది కూడా నేను చెప్తాను క్లియర్గా. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ రాంగ్ కొట్టింది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ రాంగ్ కొట్టింది అని చెప్పి ఇంకొక పాయింట్ చేసుకున్నాను అబ్బా. అలాగే సోనియాకు ఒక బంగారుపల్లిలో ఒక ఆపర్చునిటీ పెట్టించారు నాగార్జున గారు, తనను తాను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. బట్ ఆవిడ దాన్ని మిస్యూజ్ చేసుకున్నారేమో అనిపించింది. అదే యూజే చేసుకోవాలి, అసలు మిస్యూజ్ ఏంటి? దాన్ని యూజ్ చేసుకొని ఉంటే ఆవిడ ఒకవేళ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఆడియన్స్కి తన వర్షన్ వినిపించే ప్లేస్ అది. మీరు తర్వాత బజ్కి వచ్చి ఇంటర్వ్యూ చెప్పినా, బయటకు వచ్చి ఇంటర్వ్యూ చెప్పినా అందరూ చూడరు ఇవన్నీ. ఆ వన్స్ డన్ ఈజ్ డన్లా ఉంటారు చాలామంది. ఆ బజ్ ఇంటర్వ్యూలు ఇవన్నీ చూడరు, అయిపోయింది. ఎందుకంటే నాకు అప్పట్లో తెలిసింది ఒకసారి బజ్ ఇంటర్వ్యూ ముందే ఫోన్ వచ్చేసింది అని చెప్పి. కొంతమంది కాదన్నారు, కొంతమంది అవునన్నారు. కానీ బట్ ఇంకా బిగ్ బాస్ హౌస్ అయితే అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఛాన్స్ అక్కడే మీరు స్టాండ్ తీసుకొని మీ పాయింట్లు, మీ వర్షన్ మీరు చెప్పుకొని ఉంటే చాలా బాగుండేది. ఇంక స్టార్ట్ చేద్దాం, లేట్ చేయొద్దు. చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో అలాగే స్వీట్గా చెప్పడానికి కూడా ట్రై చేస్తాను. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగార్జున గారు ఎంటర్ అవడంతోనే సోనియాకు ఒక బాధ ఉంది, అదేంటో చూద్దాం అన్నారు. జనరల్గా ఇదంతా హిందీ బిగ్ బాస్లో జరిగింది ఇలాగా. అంటే ఎపిసోడ్కి మధ్య బ్రేక్లో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో చూపించడం ఇది ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో. నాకు గుర్తున్నంత వరకు అయితే మాత్రం ఇంతవరకు ఎప్పుడు చూపిలా. ఎపిసోడ్ మధ్యలో బ్రేక్లో చూపించారు. నిన్న ఎలా చూపించారో ఇంతకుముందు కూడా ఒకసారి చూపించారు ఏమైందని చెప్పి. కానీ సాటర్డే ఎపిసోడ్కి సండే ఎపిసోడ్కి మధ్యలో బ్రేక్లో వాళ్ళు లంచ్ చేస్తా ఎన్ని అడావుడుగా రెడీ అవుతుంది అది అసలు ఎప్పుడూ ఇలా. హిందీ బిగ్ బాస్లో అలాంటి చాలా వేస్తారంట, గొడవలు అవుతూ ఉంటాయి. సో అక్కడ సోనియా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, నా ఇంటెన్షన్ అసలు రాంగ్ కాదు, నా ఇంటెన్షన్ రాంగ్ అయితే నేను ఈ విషయాలు ఎందుకు వీడు తప్పుగా అర్థం చేసుకుంటే ఎందుకు బాధపడతా, నా హార్ట్ బ్రేక్ అయింది. ఏ ఇంటెన్షన్ అంటే యష్మిన్ ఏదైతే అందో నువ్వు పృథ్వీని నిఖిల్ని చూస్తున్నావు అని చెప్పి రాంగ్ ఇంటెన్షన్తో అనలేదు అని చెప్పి. సోనియాని డీప్గా అర్థం చేసుకున్నా అర్థం చేసుకోవచ్చు. యాజ్ అ రివ్యూర్గా నాకు అనిపించింది ఆ ఉద్దేశంతో అనుండరని చెప్పి. బట్ ఆవిడ ఎక్కడ తప్పు చేసిందంటే, యష్మి అన్నిసార్లు నువ్వు అలా ఎలా అంటావు, పర్సనాలిటీ మీదకి వచ్చావు, నువ్వు రాంగ్గా అన్నావు అని చెప్పి బయట గేట్ దగ్గర అని లోపల రూమ్లోకి వెళ్ళిన తర్వాత అని అరిచి అదే విషయాన్ని చెప్తా ఉంటే మీరు ఒక్కసారి కూడా కరెక్ట్ చేయలే. మీరెందుకు కరెక్ట్ చేయలేదు? ఇందులో మీ గేమ్ ఉంది, నాకు అర్థమైంది. ఏంటి అంటే ఆవిడ అరిసి అలా రాంగ్గా మాట్లాడటం వల్ల, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా రాంగ్గా మాట్లాడటం వల్ల ఆవిడ స్టాండర్డ్స్ అయితే దిగజారుతాయి, ఆవిడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ అయిపోయింది. దీన్ని కరెక్ట్ చేయటం కన్నా వదిలేయటమే బెటర్ అనుకుని మీరు కరెక్ట్ చేయలే. సో ఇలా చాలాసార్లు మీరు దాని గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్గా మీకు ప్లస్ అయ్యిద్ది వాళ్ళకి మైనస్ అయ్యిద్ది అనుకున్న ప్రతిదీ, మీరు అనుకున్న ప్రతిదీ మీకు రివర్స్ కొట్టింది. అది మీరు గమనించలేకపోయారు. సో మీకు ఫీడ్బ్యాక్స్ కూడా అంతగా రాలేదు. వచ్చే లోపల ఎలిమినేషన్ అన్నది అయిపోయింది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ గేమ్ అనేది నెగిటివ్ అయింది.
సో అది మ్యాటర్. సో తన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. సార్ స్పెసిఫిక్గా మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నామంటే ఆమె ఏమనుకుంది, సో ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో మిస్ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి, ఈవిడేమనుకుంది, ఆమె ఏమనుకుంది అంటే సీత వాళ్ళు ఏమనుకున్నారు, సార్ చూశారు కాబట్టి అనుకున్నారు అని చెప్పి. కానీ సార్ ఎందుకు అన్నారు, వీళ్ళు అనుకున్నారు కాబట్టి అన్నారని. ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, చెప్తాను చూడండి. నాగార్జున గారు ఎందుకు అన్నారు మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పి సోనియా ఎందుకు చెప్తుందంటే, వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి ఆయన ఈ పాయింట్ అడిగారు. కానీ వాళ్ళేమనుకున్నారు అంటే, మనం ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాను, అది నాగార్జున గారు చూసుంటారు ఆ కాంటెంట్ని, సో దానికోసం చెప్పి అడిగారని చెప్పి ఆవిడనుకుంది. సో నేనైతే యాక్చువల్గా చేయలేదు, ఇది ఒక టీమ్ డెసిషన్, కలెక్టివ్ డెసిషన్. ఎందుకు మనం విన్నింగ్ ప్రయారిటీ ఇచ్చుకున్నామంటే, వాళ్ళు ఏదైతే చేశారో దానివల్ల మనకు అనిపించి మనం కూడా విన్నింగ్కి ఆడాలని చెప్పి మనం ఆ డెసిషన్ తీసుకున్నాము, అది ఒక కలెక్టివ్ టీమ్ డెసిషన్ అని చెప్పి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనమాట. ఐ విష్ అభయలా నేను కూడా ఏమైనా చేసి వెళ్ళిపోతే బాగుండని చెప్పి. సో తనకు అనిపించింది, ఒక వైబ్ వచ్చింది, ఏంటి నాదేదో నెగిటివ్ కొట్టినట్టుంది, తేడా కొట్టినట్టుంది. ఎందుకంటే గట్టిగానే సాటర్డే డిస్కషన్ జరిగినాయి, గట్టిగానే క్వశ్చన్ చేశారు. యష్మి విషయంలో కూడా తనకు ప్లస్ అయింది అనుకున్నారు, తనకు మైనస్ అయింది. ఈ ఇన్ఫ్లుయెన్స్ విషయం కూడా గట్టిగానే వచ్చింది సీత సైడ్ నుంచి. సో అది కూడా సీతకే ప్లస్ అయింది, సీతనే పొగిడారు నాగార్జున గారు, యష్మిని పొగిడారు నాగార్జున గారు. బట్ రెండు చోట్ల తనకి మైనస్ అయింది కాబట్టి తనకు అర్థమైంది. సో ఆ వైబ్ కూడా వచ్చింది తనకు తెలిసిపోతుంది, ఏదైనా చేసి వెళ్ళిపోవాలా, లేదా నాకు వెళ్ళిపోతుంది, గట్ ఫీలింగ్ చెప్తుంది వెళ్ళిపోతున్నానని చెప్పని. నాగార్జున హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఏమ్మా నీ బాధ ఏంటి, నీకు ఏమనిపిస్తుంది, ఫేస్ అంతా డల్గా ఉంది, ఏమైనా బాధ మిగిలిపోయిందా, ఐఎమ్ హియర్ టు లిజన్, నేను వింటాను, నువ్వు చెప్పంటే సోనియా ఏమి లేదు సార్ అంది. నాకు ఇక్కడ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. నాకు ప్రీవియస్ సీజన్కి వెళ్ళిపోతే మనం శివాజీ గారిది పౌరాస్త్రాలు తీసేసుకుంటారు, ఏం చెప్తారు మన చూపిరు, అది లోపల ఆ యాక్షన్ ఏరియాలో జరిగిద్ది నీకు చూపిరు. ఈయనేం చేశాడు, మేము మైకి పెట్టుకున్నాం, ఈయనేం చేశాడు, చెయ్యెత్తాడు సండే ఎపిసోడ్లో, సార్ నాకు తెలుసుకోవాలనుంది నేను ఎక్కడ తప్పు చేశా అని చెప్పి. అది ఎంత పెద్ద ఇష్యూ అయింది. అందులో ఆయన క్లీన్ చిట్తో బయటకు వచ్చారు. నాగార్జున గారు ఆయన సపోర్ట్ చేస్తా తీశారు మాటలు. ఎందుకు, తనకు తెలుసు తను ఏం మాట్లాడాడు, తను ఏం మాట్లాడలేదు, తను ఏం చేశాడు, తను ఏం చేయలేదు ఈ హౌస్లో అని చెప్పి తనకు క్లియర్గా తెలుసు. సో తన సైడ్ రాంగ్ ఉండదు అని చెప్పి తను అనుకున్నాడు. సో అందుకని ఆర్గ్యుమెంట్ తీశాడు. ఆయన పాయింట్లకి నాగార్జున గారు కూడా సపోర్ట్ చేస్తా, నాగార్జున గారు కూడా శివాజీ వైపు మాట్లాడి చేశారు. ఎందుకంటే ఆయన వైపు లాజిక్ ఉంది. నేను యావర్ని సపోర్ట్ చేస్తా, యావర్ని ఎందుకు నామినేట్ చేస్తా, చేయను కదా. మరి మీరు ఎలా అంటారు ఎవరిని సపోర్ట్ చేస్తారని. అక్కడ మనం సుబ్బుకి ఇచ్చామంటే మీరు కూడా ఒప్పుకున్నారు కదా సుబ్బునే బాగా చేసిందని చెప్పి. ఇది ఒక ఛాన్స్, కంటెస్టెంట్గా ఛాన్స్. సో ప్రతిదానికి నాగార్జున గారు ఒకళ్ళు వీళ్ళ దగ్గర ఏం సమాధానం లేక అందరూ ఇదైపోయారు. ఎవరైతే బాగా రేస్ చేశారో వాళ్ళైతే లగన్ కూడా లేక సైలెంట్ కూర్చున్నారు, అమ్మో ఎందుకులా మనకెందుకులా గోలా అని చెప్పి. సో అలాగుంటుంది. సో మీ గేమ్ మీద మీ క్లారిటీ ఉంటే మీరు నుంచొని, సార్ నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశాను అని వీళ్ళు అనుకుంటున్నారు అన్నది నాకు చెప్తే నాకు కూడా అర్థమైంది. నేను గనక ఆవిడ ప్లేస్లో నేను ఆవిడ గేమ్ ఆడుంటే కనుక నేను చెయ్యెత్తి నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశాను మీరు అనుకుంటున్నారు చెప్పండి అని. సార్ వీళ్ళు లేచి క్లాన్ మెంబర్స్ 11 versus 11, అదే క్లాన్ మెంబర్స్ ముందు క్లాన్ ఆడాలని చెప్పారు, తర్వాత క్లాన్ వర్సెస్ క్లాన్గా మార్చారు, హౌస్ వర్సెస్ క్లాన్ అన్నారు, హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అన్నారు, తర్వాత క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నారు. ఆ డెసిషన్ నిఖిల్ది కాదు, ఆ డెసిషన్ సోనియాది, సోనియాని నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చెప్పి వాళ్ళు పాయింట్ చెప్పారు అనుకోండి. నిఖిల్ ఎక్కడే ఉన్నాడు, ఆయన సొద్దబోసు కాదు, నుంచో. యష్మి ఎక్కడే ఉంది, నుంచో. మణికంఠ ఎక్కడ ఉన్నాడు, నుంచో. నేను ఎక్కడైనా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే చెయ్యాలి, మనం ఇలాగే చేయండి అని చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాను. నా క్లాన్లో ఎవరైనా ఒప్పుకుంటే నేను ఇప్పుడు వెళ్ళిపోతాను సార్. ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ అది ఫీల్ అవ్వలేదు, బయట ఆడియన్స్కి ఫీల్ అయినట్టు అక్కడ ఫీల్ అవ్వలేదు. వాళ్ళకి తెలిసింది అదే, మనకు తెలిసిన వేరే విషయాలు మనది తీసేయండి. కానీ హౌస్లో తన ఆర్గ్యుమెంట్ నిలబడేది. కొంతమంది ఆడియన్స్ అయినా కరెక్ట్గా ఈ పాయింట్ క్యాచ్ చేసి ఆవిడని ఏమైనా సపోర్ట్ చేసే ఛాన్స్ వచ్చేది ఆవిడ అలాంటి ఛాన్స్ని వేస్ట్ చేసుకుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓకే తన సైడ్ మిస్టేక్ ఉంది కాబట్టి తను సైలెంట్గా ఉంది అని అనిపిస్తుంది. ఆవిడ బాధలో ఉన్నారు, అది వేరే విషయం. బట్ ఇది ఒక ఆపర్చునిటీ కదా, తను ప్రూవ్ చేసుకోవడానికి, తన గేమ్ మీద తనకు నమ్మకం ఉంటే. సో దాని తర్వాత ఇంకా నిఖిల్ నేను వేరే చెప్తా అంటే, లేదు సార్ నాకు నేను ఎవరు అర్థం చేసుకున్నారంటే నిఖిల్, పృథ్వీ, సమ్వాట్ యష్మి. అంటే యష్మి కొద్దిగా స్టాండ్ తీసుకుని యష్మి కొంచెం చెప్పింది అనమాట. సో ఏంటి అంటే హౌస్ మొత్తం తన ఇంటెన్షన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారని చెప్పి తను ఫీల్ అవుతుంది సార్ అని చెప్పి. పృథ్వీ అండ్ నిఖిల్ సిస్టర్లా చూస్తారు. సో ఇది కూడా ఏమైనా రాంగ్ వెళ్ళిపోయిందేమో అనుకున్నట్టున్నారు వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు. అందుకని సిస్టర్లా చూస్తారు అని యష్మి ఒకటికి 2 సార్లు రిపీట్ చేసింది ఈ లైన్ని. ఎక్కడోసారి ఇంకోసారి కూడా రిపీట్ చేసింది, ఏమైనా రాంగ్ వెళ్ళిపోయిందేమో అని చెప్పి. అడ్వైజ్ ఇస్తుంది తను, తన అడ్వైజ్ అయితే ఇస్తుంది, మాకు అందరికీ తెలిసిందే. కానీ ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అని చెప్పి వీళ్ళు చూసుకోవాలి కదా సార్, వీళ్ళు డిసైడ్ చేసుకోవాలని. ఈ పాయింట్ అబ్సల్యూట్లీ రైట్. చాలాసార్లు సోనియా గేమ్ ఎక్కడ రాంగ్ వెళ్ళిపోయిందంటే, నిఖిల్కి ఎవరెవరైతే క్లోజ్ అవుతున్నారో వాళ్ళ గురించి సోనియా తనకి నిఖిల్కి చెప్తా ఉండేది. అరే సీత ఇలారా, సీత డామినేటింగ్ అనిపిస్తూ ఉంటుంది, తను డామినేటింగ్ చేయాలనుకుంటుంది, బట్ తన దగ్గర ఆ స్కిల్ లేదు, మన దగ్గర నేర్చుకోవాలి, తనకేం విషయం లేదు అని చెప్పి. అరే యష్మి ప్రేరణ ఎలారా, వాళ్ళు ఏంటి అని చెప్పి వాళ్ళ గురించి.
అలా మాట్లాడినప్పుడు తిను అక్కడ దాన్ని స్టాప్ చేసి లేదు నాకు అలా అనిపించట్లేదు, తనలో విషయం ఉంది, తను డామినేటింగ్ అయినా తనలో కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి, నేను చాలాసార్లు గమనించాను, అలా ఎప్పుడు ఏం చెప్పలేదు నిఖిల్. సైలెంట్గా వినేవాడు, ఊరికినేవాడు, వాళ్ళని దూరం పెట్టేసేవాడు. సో ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు తప్ప, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళది తప్ప అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళది కూడా తప్పు. కానీ నేను ఈ పాయింట్ రేస్ చేశాను కూడా, ఎన్నిసార్లు ప్రతిసారి మనం సోనియాది ఎందుకు తప్పు పడతాం, నిఖిల్ది ఎందుకు తప్పు పడతాం, నిఖిల్ది కూడా తప్పు పట్టాలి కదా అని చెప్పి. సో నిఖిల్ది కూడా తప్పు ఉంది ఇందులో, ఇద్దరిది తప్పు, ఒక్క సైడ్ మాత్రమే పాయింట్ అవుట్ చేయకూడదు దీనిలో. సో సిస్టర్లో వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తుంది, కరెక్ట్ చేస్తుంది, వాళ్ళిద్దరూ అది తీసుకోవాలా లేదా అన్నది వాళ్ళ ఇష్టం. సో నోవేర్ అది సోనియా తప్పు అని చెప్పి తను అనుకుంటున్నానని చెప్పింది అనమాట. తన బాధ హౌస్ మొత్తం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారని చెప్పింది. బట్ ఇక్కడ సోనియా ఏం మాట్లాడాల, సోనియా కొద్దిగా ఫీలింగ్లోనే ఉంది. సో నెక్స్ట్ గేమ్లు ఆడిపించారు సరదా గేముల్లో కూడా యష్మి ప్రేరణ ఏందో కొట్టేసుకొని అది లాగేసుకొని చెల్లియా సాంగ్ అంత అడవి చేశారు. ఇందిరాబాబు వీళ్ళిద్దరు ఎలా ఉన్నారని గట్టిగా అసలు ఏదైనా ఆడాలి అన్నట్టు ఉంది వాళ్ళది. నెక్స్ట్ ఇంకోటి ఏదో వచ్చింది అందులోనే, ఏంటది ఆగడిక సైకు, అందులో విష్ణుప్రియ నాగార్జున అంటారు ఈ పాటకు సరిపోయాడు కదా విష్ణుప్రియ నిఖిల్ అంటే, కరెక్ట్గా సరిపోయాడు సార్ అంటే, అయినా సైకార్ను ఆగడను ఇంకోటి బట్ ఆయన ఏమంటాడంటే, సార్ ఇప్పుడు స్టెప్ వేస్తారు రేపు నన్ను వేస్తారు సార్ అని చెప్పి, సో ఇప్పుడు నవ్వుతూ ఉంటారు రేపు పొడి చేస్తారని చెప్పి ఆయన బాధ. నెక్స్ట్ ఇంకో గేమ్ ఆడిపించారు. సో అది చాలా ఫన్గా అయిద్దేమో అనుకున్నా, బట్ అది కొంచెం రివర్స్గా అయింది. అదేంటంటే ప్రేరణకి టాక్సిక్ వచ్చింది. ప్రేరణ ఈస్ టాకింగ్ వెరీ అప్ఫ్రంట్, జాలి దయా అక్కడ ఏదో సెంటిమెంటల్ జరుగుతుంది ఏం లేదు, తన మనసులో ఏది ఉందో అది కరెక్ట్గా చెప్పేస్తుంది, మామూలు చెప్పేస్తుంది. టాక్సిక్ సోనియా అని చెప్పింది. ఎందుకంటే ఆమె చెప్పే మాటలు నచ్చడం లేదు, అంటే మాటలు నచ్చకపోతేనే టాక్సిక్ అంటారు అమ్మ అని చెప్పి నాగార్జున క్వశ్చన్ చేశారు. అలా కాదు సార్, అన్నెసరీ టైమ్స్లో చాలా పర్సనల్ అటాక్ జరుగుతుంది అనిపించింది ఆవిడ మాటల్లో. ఫస్ట్ నామినేషన్లోనే చెప్పారు చాలా కరెక్ట్ ఉంటుంది, నాకు అన్నీ తెలుసు నేనే అంతా అని చెప్పి. అలాగే చీఫ్ టైంలో కూడా చెప్పింది ఏంటంటే వాళ్ళకి అడ్వైస్ కావాలి కాబట్టి నేను వాళ్ళ దాంట్లోకి వెళ్తున్నాను అని చెప్పి. సో తినకేదో ప్లస్ అయిద్దని కాదు సార్, ప్రతిసారి వాళ్ళకి అడ్వైజ్ వాళ్ళకి నేను కావాలి అని చెప్పి వెళ్తాను అని చెప్పి, నాకు అవసరం అని కాదు వాళ్ళకి అవసరం అని చెప్పి వెళ్తానని చెప్పి, నాకు తెలుసు నాకే ఎక్కువ తెలుసు ఐ నో బెటర్ అని చెప్పి, అందుకే నాకు టాక్సిక్ అనిపిస్తుంది అని చెప్పి. టాక్సిక్ దీనికి రిలేటెడే కాదని పక్కన పెడితే మాత్రం ప్రేరణ చెప్పిన పాయింట్లు చాలా వరకు కరెక్ట్. ఎన్నోసార్లు మనం కూడా ప్రతిసారి చెప్పుకున్నాం, ప్రతిదీ తనకే తెలుసు, నేనే అని చెప్పి ఒక అహం ఉంది అని చెప్పి, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళందరూ తూచిగాళ్ళు, మనకే మొత్తం తెలుసు, గేమ్ అంతా మనకే ఐడియా ఉంది, వీళ్ళు మాట్లాడే మాటలు కానీ ఏమి ఇది లేదు అని చెప్పి. సో బాగా అబ్జర్వ్ చేసింది, బాగా పెట్టింది, తనకు ఛాన్స్ దొరికినప్పుడు పాయింట్స్ మాత్రం గట్టిగానే పెట్టింది అనిపించింది. నెక్స్ట్ మణికంఠ పాపం ఒక రబ్బర్ స్టాంప్లో దొరికిన దబా బాగుతానే ఉన్నారు. సీత విక్టింగ్ కార్డ్ అంటే మణికంఠ, ఇంకోటంటే మణికంఠ సార్ మళ్ళీ అంటే టార్గెట్ చేయటం లేదు సార్, టార్గెట్ ఆయన ఎందుకు రారు, ఆయన అప్పటికే అలా అయిపోయి ఉన్నాడు, ఏదైనా వదిలేస్తే పడిపోతాడేమో అన్నట్టు ఉంది. నాకైతే వాళ్ళు లాస్ట్లో ఏదైతే స్టెప్ తీసుకున్నారో ఒకరికొకరు అనుకున్నారు, మీరు గమనించారో లేదో, మణికంఠకు నుంచుందాం అని చెప్పి. నాకు అదే అనిపించింది వాళ్ళు మాట్లాడుకుంటే, మణికంఠకు నుంచున్నారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ పొరపాటున వాళ్ళు సోనియాకి వేసి మణికంఠని పంపించుంటే మణికంఠ అక్కడి నుంచి సీక్రెట్ రూమ్కి వెళ్ళే లోపల ఐ క్యాంట్ ఇమాజిన్ ఏదైనా జరిగి ఉండొచ్చు. సో తను అసలు తీసుకోలేకపోయాడేమో అనిపించింది, ఎందుకంటే ఆడియన్స్ ఓట్స్తో ఎలిమినేట్ అయ్యాడన్నా తను తీసుకోగలిగేవాడేమో, బట్ హౌస్ మేట్స్ నేను ఓట్అవుట్ చేశారంటే మాత్రం అసలు తీసుకోలేకపోయేవాడు. ఎందుకంటే టార్గెట్ చేస్తానే ఉన్నారనిపించింది, టార్గెట్ చేయట్లేదని చెప్పడం వల్ల అది ఈజీ ఉండదు. నెక్స్ట్ విక్టిమ్ కార్డు మణికంఠ అన్నీ చేసి లాస్ట్కి దొరికిపోతాడు సార్ అని చెప్పి, కెమెరాలో నేను మర్చిపోతాడని చెప్పి ఆవిడ రేజ్ ఇచ్చింది. ఆదిత్య నెగిటివ్ మణికంఠ. సో మణి అంటాడు వచ్చినప్పుడల్లా ఆడుకుంటున్నారు కానివ్వండి అని చెప్పి ఫేస్ అలా పెట్టుకున్నాడు. నాకు అక్కడ అనిపించింది అరే ఏంద్రా ఇది అని, నేను నిన్న గుద్దారు ఈరోజే గుద్దారు ఎన్నిసార్లు గుద్దుతారు రా బాబు అని చెప్పి. కరెక్టేనా ఇది అసలు, మీకు ఎంతమందికి మీలో కరెక్ట్ అనిపించింది? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మణికంఠ దీంట్లో సింపతి జనరేట్ చేస్తున్నాడు మనం అనగలమా? అనలేం. సింపతి వచ్చిందంటే వాళ్ళ పక్కన వాళ్ళు చేస్తున్న తప్పులు ఇవి మీకు ఎవడు దొరకనట్టు. ఆయన ఆదిత్యం గారితో అసలు అబ్బో ప్రతిదీ ఎవడు దొరికితే నెగిటివ్గా ఒకటి పట్టుకుంటారు, ఏం దొరికినా వాడు గుద్దుతూనే ఉంటారు. ఓ నామినేషన్ భాష అప్పుడు అయిపోయింది, ఇప్పుడు మణికంఠ అలా ఉంటుంది. మనీ అంటే ఒక మాటలో ఉండదు సార్, ఇలా ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటాడని చెప్పారు. నబీల్ సేఫ్ ప్లేయర్ నిఖిల్కి ఇచ్చాడు, ఇది కరెక్ట్గానే ఇచ్చాడు, చేంజ్ అవుతూ ఉంటాడని. బట్ ఈయన చెప్పిన రీజన్ వేరే, మనకున్న రీజన్ అక్కడో మాట వాళ్ళు సాటిస్ఫై చేస్తాడు, వీళ్ళని సాటిస్ఫై చేస్తూ ఉంటాడు. పృథ్వీ మళ్ళీ మణికంఠకి ఇచ్చి ఏమంటాడంటే ఇది టార్గెట్లో కనిపిస్తుంది కానీ టార్గెట్ కాదు మణికంఠ అని చెప్పి, మ్యానిపులేటివ్. సో చాలా మ్యానిపులేట్ చేస్తాడు సో అని చెప్పి, క్లారిటీ లేదు అని చెప్పి. సో ఏంటి క్లారిటీ లేదా, ఇంకెందులో ఉంది దానిలో క్లారిటీ లేదన్నో మన మ్యానిపులేషన్ ఎలా చేస్తారు అని చెప్పి నాగార్జున రెడ్డి గారు. అందులో ఉంది సార్ క్లారిటీ అంట, మ్యానిపులేట్ చేసే దాంట్లో ఉందంట క్లారిటీ. నిఖిల్కి ఏం లేదు.
సో అందరికీ క్లారిటీ ఉంది సార్, ఇక్కడ ఎవరికి ఏం లేకుండా ఎవరికి ఏం లేదు అని చెప్తే, సార్ నాగార్జున గారు ఊరికి అనలేదు, నువ్వు సేఫ్ ప్లేయర్ అంటే. నాకు ఇక్కడ తెలుసు సార్, నిఖిల్కి ఏం జరిగింది అదే, నిఖిల్ సార్ ఇంకోటి తీసుకుంటాను సార్ అని తీసుకుంటే అదే వచ్చింది ఇంకోటి, ఏదో వచ్చిందా బా, సేఫ్ ప్లేయరా, కెనెక్టర్ సంథింగ్ ఎల్స్, ఏం లెస్కి వెళ్తా, ఫేక్ వచ్చింది. నాకేం చేయండి సార్, ఇంజనీరింగ్ ఉన్నప్పుడు నేను ఈ ల్యాబ్ ఎగ్జామ్ మాకు ఎలా పెడతారంటే, ఇంజనీరింగ్ ల్యాబ్ ఎగ్జామ్లో ఇలా అన్ని క్వశ్చన్స్ వరుసగా ఇలా పెడతారనమాట, తిప్పేసి పేపర్లు. మనం పేపర్ పిక్ చేసుకొని అందులో వచ్చిన క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలన్నమాట ల్యాబ్ ఎగ్జామ్లో. నేను చేస్తే నా దరిద్రానికి ఒక టాపిక్ వచ్చింది, అది అంత కంప్లీట్గా రాదు, 50-50 అన్న ఛాన్స్ వచ్చింది అనమాట. అది జావా బీన్స్ ఏదో అప్పట్లో ఇంకా నాకు గుర్తు కూడా లేదు. సో తర్వాత సార్ నాకు ఇది రాదు సార్ అంటే 5 మార్క్స్ అయినా కట్ చేసుకుంటారు, 5 మార్క్స్ 10 మార్క్స్ కట్ చేసుకుంటారు, ఇంకో పేపర్ తీసుకోమండి మా హెచ్ఓడి పైగా సబ్జెక్ట్. అది తీసుకుంటే అది ఇంకోటి ఏదో వచ్చింది, అదైతే అస్సలు రాదు. ఇదేనా 50-50 వచ్చామా, అస్సలు రాదు. నాకదే నేను అలా చూస్తాను, ఏందిరా దేవుడి మామ వేసుకొని చూస్తున్నావు చెయ్యి అని చెప్పి ఆయన గట్టిగా అన్నాడు. అంటే సార్ ఇది అస్సలు రాదు సార్ అంటే, నువ్వు తీసుకుని ఎక్కడ మార్కులు అయిపోయేటట్టు ఉన్నాయి అని చెప్పి అన్నాడు. సార్ నేను ఫస్ట్దే చేసుకుంటాను సార్, కొంచెం మార్కులు కట్ చేసుకోకుండా అంటే, ఏదో ఒకటి తగలట్టండి వెళ్ళండి. నాకు నిఖిల్ చూస్తే నాకు ఈరోజు అదే అనిపించింది, దరిద్రంగా ఒకటి తీస్తే ఇంకోటి వస్తే ఇంకోటి ఫేక్ అని వచ్చింది. అది కదా సార్ నీ ఫస్ట్దే అంటే నాగార్జున సరే నీకోసం నేను సాఫ్ట్గా ఉంటున్నా వెళ్ళి ఏం లేదు అనగా, నాకు కాదు అక్కడే కనెక్ట్ అయ్యి ఏం లేదు అనగానే ఆయన దాన్ని కూడా తీసుకెళ్ళి మణికంఠకి ఇచ్చాడు. ఈ హౌస్లో అందరికన్నా కప్పు మీద కానీ ఆటలో ముందుకెళ్తాం కానీ వాటి మీద ఎయిమ్ ఎక్కువ ఉన్నది మణికంఠకే. ఎయిమ్ ఎక్కువ ఉన్న మణికంఠని ఏం లెస్ అని పెట్టడం ఏంది స్వామి, నువ్వు అసలు గేమ్ చూస్తున్నావా ఏం చూస్తున్నావు నాకు అర్థం కాదు. పక్కన ఆవిడ ఇష్టం చెప్తుంది, ఆయనకి కప్పు కొట్టాలని ఏముంది, ఆయనకి చీఫ్ అవ్వాలని ఏముంది, ఆయనకి దొంగతనం చేయాలని ఏముంది, ఆయన ఏం లెస్ అంటారంటారా బాబు అని చెప్పి. ఆయనకి ఏముంది, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నారో తర్వాత సంగతి. అవి మీ అందరికన్నా ఎక్కువ ఎయిమ్స్ ఆయనకే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయనకి లోపల ఎయిమ్స్ ఉన్నాయి, బయట కూడా ఎయిమ్స్ ఉన్నాయి. సో టార్గెట్ కాదని చెప్పి కూడా చెప్పాడు, అయ్యా టార్గెట్ కాదు ఇస్తున్నానని చెప్పి, చాలా పాపులర్ నువ్వు మణికంఠ అని చెప్పి. సో ఈ ఒక్క వారం అని చెప్పి అది చెప్పాడు నిఖిల్. నెక్స్ట్ మనీ బయాస్డ్ నిఖిల్కి ఇచ్చాడు, కరెక్ట్గా చెప్పాడు. నాగార్జున గారు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నేను గమనించింది ఏంటంటే మణికంఠకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అపోజ్ చేయలేక దాన్ని సపోర్ట్ చేస్తారు. కానీ మణికంఠ ఏం చెప్పినా, మణికంఠకి మాటలు చెప్పేటప్పుడు కానీ, మణికంఠ చేసే యాక్షన్స్ కానీ ఏదైనా సరే ఆయన బాగా ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. బయాస్ నిఖిల్ అంటే నాగార్జున గారు ఆర్ వెరీ క్లియర్ అని చెప్పారు. సో సోనియా అండ్ పృథ్వీకి బయాస్డ్గా ఉంటారు అని చెప్పి సో అనగానే ఎవరు అంది మణికంఠ క్లారిటీ లేదని చెప్పి ఇంత కరెక్ట్గా చెప్తే వాళ్ళు ఎప్పుడు అదే చేస్తారు కదా అని చెప్పి కరెక్ట్గా చెప్పారు. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ మోటివేషనే, మీకు అర్థమవుతాయి. మణికంఠ కూడా బూస్టప్ చేస్తుంది అది. నెక్స్ట్ ప్రేరణను సేవ్ చేశారు మణికంఠ, సోనియా, నెక్స్ట్ పృథ్వీని దానికి ముందు బిర్యానీ దాంట్లో ఎందులోనూ సేవ్ చేశారు. మణికంఠ, సోనియా, ఓం ఇంటూ ద యాక్షన్ ఏరియా అని చెప్పి వాళ్ళ ముగ్గురిని యాక్షన్ ఏరియాకి పంపించారు. అక్కడ పంపించిన తర్వాత ఆదిత్య ఓంని తినని నుంచోబెట్టి పక్కన ఎవరిని సోనియాని, ఈయన మణికంఠని పక్కన నుంచోబెట్టి వీళ్ళిద్దరికి టాస్క్ అది ప్రాపర్టీ ఏదో పెట్టి అందులో గ్రీన్ వస్తే సేఫ్, రెడ్ వస్తే నాట్ సేఫ్ అని చెప్పి ఆదిత్య ఓంని సేవ్ చేశారు. సో ఇక్కడ మనకి కైండ్ ఆఫ్ మనకేంటంటే హింట్, లీస్ట్ ఓటింగ్ వచ్చింది సోనియాకి, ఆదిత్య ఓంకి. సోనియాకి అందరికన్నా లీస్ట్ వచ్చింది, తన పైన ఆదిత్య ఓం ఉన్నారు, ఆదిత్య ఓం పైన పృథ్వీ పైన ప్రేరణ. సో ఇలా ఆల్మోస్ట్ ఒక ఓటింగ్ ఆర్డర్లోనే ఈరోజు ఈ వీక్ మాత్రం సేవ్ చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ అయినా మీరు ఇద్దరు ఎక్కడ ఉండండి, నేను అసలు ఈ సేవ్ అయినప్పుడు అవసరం చూడాలి. అందరికీ నాకు తెలిసి షాక్ అయ్యారు, ఏంటి సోనియా లీస్ట్కి వెళ్ళిపోయిందా అని చెప్పి. ఎందుకంటే మణికంఠని కావాలని డేంజర్ జోన్లో పెట్టారు. సో వీళ్ళిద్దరు మామూలు డేంజర్లో ఉన్నారు. సో ఆ లెక్కను చూసుకుంటే ఆదిత్యం కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి సోనియాకే. సోనియా ఆదిత్యం కన్నా ఎందుకు తక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పి షాక్. నబీల్ షాక్, పృథ్వీ షాక్, అసలు హౌస్ మొత్తం స్టన్ అయ్యారు. ఫస్ట్ వీళ్ళు చప్పట్లు పడుతున్నారు కానీ దానికోసం. తర్వాత మీరు ఇంకో ఫ్రేమ్ చూస్తే అందరూ మైండ్ బ్లాక్ అయ్యింది అనమాట వాళ్ళకి. సో ఆయన అక్కడ కట్ చేసి ఫీడ్ని ఇటు వచ్చారన్నమాట అలా చూపించకుండా. అవుట్స్మేట్స్ మీరు అందరూ హౌస్లో ఉండటానికి పనికిరాడు, ఆటలో జీరో అయిపోయాడు అని చెప్పి మనీని చూస్ చేసుకున్నారు. వాళ్ళు హౌస్లో ఉండడానికి పనికిరాడు అని చెప్పి చూస్ చేసుకున్నారా? ఆటలో హీరో ఎవరో ఆటలో జీరో ఎవరో అని మీరు అడిగారు. ఆటలో జీరో అని చెప్పి ప్రూవ్ వేశారు. అది ఒక టాస్క్కి. ఆటలోనే ఉండడానికి పనికిరాడు అన్నట్టు పెట్టారు, దీన్ని ప్రజెంట్ చేశారు. సో మనీని చూస్ చేశారు, ఈజ్ ఇన్ డేంజర్ జోన్, దానివల్ల డేంజర్ జోన్లో పెట్టామని. అంటే నెక్స్ట్ వీక్ కూడా ఇలాగ పెడతారా? ఇదే నా ప్రాసెస్ కాదు. మరి ఎందుకు ఈ వారం స్పెషల్? ఇది అన్నెసరీ. ఆయన ఒక మీకు టీఆర్పీ మిషన్లా తయారయ్యాడు, అన్ని పిండుతున్నారు. కానీ ఆయన మీద అంత ప్రెషర్ పడిద్దని మాత్రం ఆలోచించట్లే, అదే బాధ. ఆడియన్స్ సోనియాని లీస్ట్ ఓటింగ్తో డేంజర్ జోన్లో పెట్టారు, మీరేమో ఆయన స్టాంపులు గుద్ది డేంజర్ జోన్లో పెట్టారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఏంటి అంటే హౌస్లో ఉన్న మీ 9 మంది ఎవరి పక్షాన్ని నిలబడితే వాళ్ళు హౌస్లో ఉంటారు, మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అని, మిగతా ఒక్కళ్ళు ఎలిమినేట్ అయిపోతారని. ఆడియన్స్ ఓటింగ్తో వచ్చిన డైరెక్ట్గా ఎలిమినేట్ చేయకుండా మళ్ళీ హౌస్ డెసిషన్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? దీనివల్ల గేమ్ ఎంత పాడైపోతుందో తెలుసా? హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం మానేసి హౌస్లో ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ఆడతారు.
ఒక ఇద్దరు ముగ్గురు టార్గెట్గా పెట్టుకుంటారు, వీళ్ళని ఇంక వీళ్ళ ఓట్లు నాకు వద్దు, మిగతా 8 మందితో సేఫ్గా ఉంటారు, వాళ్ళిద్దరితోనే ఇంకా ఫైట్లు ఏమైనా సరే వాళ్ళిద్దరితోనే, నామినేషన్స్ అయినా వాళ్ళిద్దరితోనే, ఏదైనా అంతే ఇంక గేమ్ రాంగ్ వెళ్ళిపోద్ది. ఇది హిందీ బిగ్ బాస్లో అయిపోతుంది. ప్లీజ్ డోంట్ డూ దాట్, ఐ బెగ్ యూ. ఇది హిందీ బిగ్ బాస్లో అయితే దరిద్రంగా అయిపోద్ది. మనది చూడటమే ఇంట్రెస్టింగ్ ఉండదు ఆడియన్స్కి. ఇంకా అసలు టాస్క్లు ఎన్ని అటు జోలికి వెళ్ళరు కూడా వెళ్ళలేరు. సో ఆయన నీకు గివింగ్ 8 seconds అని చెప్పారు. ఎవరి పక్షాన నిలబడి నేను పేరు చెప్తాను, ఆ పేరు చెప్పి నుంచానంటే వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. మీకు గమనిస్తే విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ వీళ్ళ సైడ్ నుంచి వచ్చింది అది మనీ 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 మోర్ మనీ అని చెప్పి. బట్ రిమెంబర్, వాళ్ళేమో చూడట్లేదు కానీ బట్ రిమెంబర్ ఆడియన్స్ ఆర్ వాచింగ్ యూ అని చెప్పి. సో మీరు ఎవరికి ఓట్ చేశారు, ఎవరు నామినేట్ చేశారు, ఎవరు నామినేట్ చేయలేదు, అవన్నీ చూసుకోండి అని చెప్పి. ఇప్పుడు సీత ఉంది, సీత ఎవరు నామినేట్ చేసింది? మణికంఠ నామినేట్ చేసిందా? మణికంఠని ప్రేరణని నామినేట్ చేసిందా? బట్ సోనియా నామినేట్ చేయలేదు కదా, సోనియా నబీల్ ఒకడే నామినేట్ చేశాడు. ఇది నేను చూసుకొని రావాల్సింది ఈ విషయాన్ని. బట్ వాళ్ళు ఒకరికి నామినేషన్ వేసి సోనియాకి వేయకుండా కనుక వాళ్ళు మణికంఠకి వేసి ఇప్పుడు మణికంఠే ఉండాలి అని చెప్పి కోరుకోవటం కరెక్ట్ కాదు. అలా ఎవరైనా చేశారా? కింద కామెంట్ చేయండి అలా ఎవరైనా చేస్తే. నేను చూసుకొని రావాల్సింది, నాకు అప్పుడు తట్టలా, ఇప్పుడు తట్టింది. సో నుంచండి అనగానే నుంచున్నామంటే మణికంఠ కనగానే 6 నుంచున్నారు, 3 నుంచాలి. ఆ 3 ఎవరు అంటే నిఖిల్, పృథ్వీ, నైనిక. నైనికాకి మనీ అంటే హేట్రెడ్ అయ్యింది నన్ను, కానీ నైనిక ఈ మధ్య సోనియా క్లోజ్ అయింది. సో వీళ్ళు కూడా మాట్లాడుకున్నప్పుడు సీతను విష్ణుప్రియ సోనియా నైనిక నైనిక లేదు కానీ మాట్లాడుకున్నప్పుడు తను ఎప్పుడు సోనియాకి అగెన్స్ట్గా ఇప్పుడు మాట్లాడదు, మనం ఏదైనా చెప్పినా కూడా దాన్ని సపోర్ట్ చేయదు అని చెప్తే, సో సోనియాతో తనకు అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళిద్దరు కొద్దిగా క్లోజ్ అయ్యారు ఈ వారం. సో వాళ్ళ 3 సోనియా కోసం నుంచున్నారు. మిగతా 6 హౌస్ అంతా మణికంఠ ఈ హౌస్లో ఉండాలని నిర్ణయించుకున్నారు, నుంచున్నారు. మణికంఠ మీద ప్రేమ అంటే మణికంఠ మీద అంత ప్రేమ ఎవరికి పొంగట్లా అక్కడ, ఎందుకంటే ఛాన్స్ జరిగినప్పుడు ఆయనకే గుద్దారు. సో మణికంఠ మీద ప్రేమ కాదు, సోనియా అంటే ఇష్టం లేదు వీళ్ళు ఎవరికి. సో సోనియా ఎందుకు ఇష్టం లేదని కూడా క్లియర్గా చెప్తారు. సో అకార్డింగ్ టు ఆడియన్స్ ఓట్ అండ్ హౌస్ ఓట్, సోనియా ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్ అని చెప్పి. సో ఆవిడకి ఆడియన్స్ సపోర్ట్ దొరకలేదు, ఇటు హౌస్ మేట్ సపోర్ట్ దొరకలేదు. మరి ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నారు ఆవిడకి నాకు అర్థం కాల. సో ఇద్దరు సపోర్ట్ దొరకలేదు, నువ్వు ఎలిమినేట్ అయిపోయావు అని చెప్పి. ఇక్కడ మణికంఠ కోసం చూస్తే మాత్రం అంత స్ట్రెస్లో ఆయన పాపం అన్ని గంటలను అలా నుంచే పెడితే మాత్రం ఖచ్చితంగా నాకు బాధేసింది. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ నాగార్జున గారు, హౌస్ మేట్స్ ఆటలో 0 అయిపోయామని డేంజర్ జోన్లో పెట్టారు సోనియా. సోనియా ఎలిమినేట్ అన్నారు. అలాగే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నందుకు మీ క్లాన్ చీఫ్ మళ్ళీ జైలు వేస్తారంట, ఇదో బంపర్ ఆఫర్. ఏంటో ఏం చేయాలనుకున్నారా మీరు? జైలే అసలు మీరు ఏం చేయాలి? సింపుల్గా మీకు ఎక్కువ స్టాంపులు వచ్చినాయి కాబట్టి ఇంతకుముందు నాన్ స్టాప్లోనే ఇందులో ఉండేది, ఆ ప్రతి వీక్ అది పెట్టేవాళ్ళు అనమాట. పెట్టి ఎవరు సరిగ్గా ఆటలేదని పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి జైలు వేసేవాళ్ళు. సో మీరు ఇక్కడ కూడా సింపుల్గా నీకు ఎక్కువ వచ్చినాయి కాబట్టి నువ్వు సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి జైల్లో ఉండాలని అంటే అయిపోయేది. మణికంఠకి అంతే, ఆటలో నిన్ను అందరు 0 అనుకున్నారు. సో జైలు ఫెయిర్ అండ్ స్క్వేర్ అది. కానీ ఇక్కడ ఫెయిర్ అండ్ ఫేర్ అండ్ లవ్లీ ఏమో. సో అలా వచ్చింది రోడ్లోంచి. కానీ ఇక్కడ ఏం చేశారు? తీసుకెళ్ళి డేంజర్ జోన్లో పెట్టారు, ఆ ప్రెషర్ ఇచ్చారు, ఆ స్ట్రెస్ ఇచ్చారు, సేవ్ చేసి ఇంకా సరిపోలా మణికంఠకి, ఇంకా సంథింగ్ ఇంకా ఉండిపోయినాయి. ఇంకో 1 లీటర్ పాలు ఉంటాయి, అవి కూడా పిండేద్దాం అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ జైలు వేయాలంట. నిజంగా అబ్బాయి అన్నట్టు నాకు వస్తుంది, ఎవరు రాశారా ఇది అని చెప్పి. కానీ అంత గట్టిగా అడగాను కానీ సో కొద్దిగా ఇది కొంచెం కరెక్ట్గా చూసుకుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే మాత్రం. అలాగే సోనియా కనుక ఇందాక మాట్లాడుంటే నాగార్జున గారు చెప్పినప్పుడు ఈ ఓటు ఏమైనా ఎఫెక్ట్ కొట్టేది, ఈ ఓటింగ్ అయినా మారేది. సార్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు సార్ అని చెప్పి కనుక ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుంటే ఈ ఓట్ అనేది మారి మేబీ మణికంఠకి డిసడ్వాంటేజ్ తనకి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉండేది. నేను అందుకే అన్న ఆ ఒక ఆఫర్ని ఆవిడ పోగొట్టుకున్నారు. అప్పుడు 1 వీక్ ఎక్స్ట్రా ఉండేవాళ్ళు సోనియా, మేబీ మిడ్ వీక్ ఎలిమినేషన్ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉండేది లేండి, చెప్పలేం. బట్ ఆవిడ కనుక రీఎంట్రీ కనుక ఇవ్వడానికి వస్తే దాని గురించి మాట్లాడదాం. ఇదంతా ఒక పెద్ద అవకాశం. సో ఆవిడ బయటకు వచ్చేసారు. పృథ్వీ, నిఖిల్ ఆబ్వియస్గా ఏడుస్తూ ఉంటారు. పృథ్వీ ఏడుపు కూడా యాటిట్యూడ్లో ఉంటుంది. నిఖిల్ ఏంట్రా యాటిట్యూడ్లో ఏడుస్తున్నావా అని చెప్తే యాటిట్యూడ్లో ఏడుస్తున్నాడు. నెక్స్ట్ ఆవిడ నేను గేమ్ కోసం క్లారిటీ కోసం మాట్లాడాను సార్, ఇంకేం చెప్పలేదు. పృథ్వీ అండ్ అసలు నిఖిల్ అసలు నా మాట వినేవాళ్ళు కాదు సార్. జర్నీ అంతా కొద్దిగా అంత ఎక్కువ ఉన్నాయి అందులో మ్యాటర్స్ మాత్రం. ఏదైనా సరే 4 వారాలు అయింది కదా, వాళ్ళు అసలు మాట వినేవాళ్ళు కాదు. నేను ఎప్పుడు వాళ్ళని హౌస్ మొత్తం మాత్రం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానా అని చెప్పి ఎందుకు అనుకున్నారో తెలియదు. అంటే ఎక్కువగా హౌస్ మొత్తం వాళ్ళతో ఉండడానికి ట్రై చేసేవాళ్ళు, వీళ్ళేమో నాతో ఉండడానికి ట్రై చేసేవాళ్ళని చెప్పింది అనమాట. సీతతో ఫస్ట్ నామినేషన్ అయింది, ఆయన హౌస్లోకి వెళ్ళారు, నామినేషన్ అయింది. విష్ణుతో కూడా గొడవ అయింది. సో దేర్ ఆల్ క్లోజ్డ్, ఆ బ్యాచ్ మొత్తం క్లోజ్డ్. యష్మి ఏమో ఇప్పుడిప్పుడే ఈ వారం ఓపెన్ అయిపోయింది, ప్రేరణ కూడా ఇప్పుడిప్పుడే ట్రై చేస్తుందని చెప్పారు. గర్ల్స్ అందరూ కలిసి టీమప్ అయ్యి నన్ను ఐసోలేట్ చేసి ఇలా నన్ను పక్కన చేస్తారు, వాళ్ళందరూ టీమప్ అయ్యారు కానీ నన్ను ఒక్కదాన్ని ఒక పక్కన చేస్తారని చెప్పి
ఒకటి ఏంటంటే దే సీక్ అటెన్షన్ ఫ్రమ్ నిఖిల్ అండ్ పృథ్వీ, కానీ వాళ్ళిద్దరేమో నాకు అటెన్షన్ ఇస్తారు అండ్ దట్స్ వై అతను ఫ్రెండ్ అయ్యాడు, నేను ఎనిమి అన్నట్టు చెప్పుకున్నారు. సో హౌస్ మొత్తం నిజంగానే నిఖిల్కి అటెన్షన్ ఇచ్చేవాళ్ళు, పృథ్వీకి అటెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిఖిల్ వంట చేస్తుంటే అందరూ 5 అమ్మాయిలందరూ చుట్టూ ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి ఎందుకు నచ్చలేదంటే మీ తప్పేమి లేదు, వాళ్ళు నాకే అటెన్షన్ ఇచ్చేవాళ్ళంటే చాలా రాంగ్ ఇది. మీరు అక్కడ వాళ్ళని ఫూల్ చేయొచ్చు, కానీ బయట మీకు క్లియర్గా చూసింది ఏంటంటే మీరు ఏం చేసేవాళ్ళంటే నిఖిల్ని కూర్చోబెట్టి నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేసేవాళ్ళంటే వాళ్ళకి దూరం చేసేవాళ్ళు. మీరు వాళ్ళ గురించి యష్మి ప్రేరణ కోసం ఒకసారి చెప్పారు, సీతి కోసం ఒకసారి చెప్పారు, విష్ణుప్రియ కోసం ఒకసారి చెప్పారు. సో తన మాటలు ఏమాడుతుంది, ఏది పడితే అది ఆడుతుంది అయ్యి అని చెప్పి ఒకరి నుంచి ఒకరికి అలా మీరు దూరం చేస్తూ ఉన్నారు. ఈవెన్ రీసెంట్గా సాటర్డే ఎపిసోడ్ ఫ్రైడే రోజు కూడా మీరు ఏం చెప్పారు, పృథ్వీ ఈజ్ ఫాలోయింగ్, సో నాకు భయం వేస్తుంది, సో తన గురించి పాపం, సో తన గురించి భయం అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మేబీ యూఆర్ సో ప్రొటెక్టివ్ అబౌట్ దెమ్, బట్ ఏంటి అంటే అది ఎలా ఉందంటే చూసే వాళ్ళకి మీరు వాళ్ళని దూరం చేశారు. అది వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఏం చేశారు, వాళ్ళు కూడా వాళ్ళకి దూరం జరిగారు. విష్ణుతో మాట్లాడేటప్పుడు కానీ లేదంటే ఇంకెవరు ప్రేరణతో మాట్లాడేటప్పుడు, యష్మితో సీతతో ఎక్కువగా నిఖిల్ సీతతో ఎక్కువ మాట్లాడేవాడు. సో అదంతా కట్ డౌన్ అయిపోయింది. విష్ణుతో ఎక్కువ మాట్లాడేవాడు, అది కట్ డౌన్ అయిపోయింది. సో అలా మీరు వాళ్ళకి కట్ డౌన్ ఎప్పుడైతే నిఖిల్ వాళ్ళతో మాట్లాడటం మానేస్తున్నాడో వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా మీరు చెప్పడం వల్ల మానేశారని అనిపిస్తుంది, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని అనిపిస్తుంది. సో వాళ్ళ అజంప్షన్ అనేది రాంగ్ కాదు, రైట్. వాళ్ళకి మీరు మాట్లాడింది తెలియకపోవచ్చు ఏం మాట్లాడారో, సో వాళ్ళే మాట్లాడుకున్నారో కూడా మీకు తెలియదు. బట్ ఆడియన్స్ మేము చూస్తున్నాం కాబట్టి మీరు ఏం చేస్తున్నారు హౌస్లో అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. సో అలాగే నిఖిల్ గేమ్ని కూడా మీరు డామినేట్ చేశారు. అసలు ఆ పాయింటే రాలా, ఎందుకంటే నిఖిల్ గేమ్ కనిపించట్లేదని నేను తీసుకొచ్చింది. కానీ నాగార్జున గారు అంత డీప్కి వెళ్ళలేదు దాంట్లోకి, ఎక్కడ ఎందుకు రావట్లేదు, మీరు ఎక్కడ తప్పులు చేశారు అని చెప్పి. సో మేబీ బయటకు వచ్చాక మీరు రియలైజ్ అవుతారు. సో అది కావాలని జరిగింది కాదు, వాళ్ళు మీకు అటెన్షన్ ఇవ్వటం అంటే మిగతా వాళ్ళకి అటెన్షన్ దూరం అయిపోయింది కాబట్టి మీకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ మిగతా వాళ్ళకి అటెన్షన్ దూరం అయిపోవడానికి కారణం మీరు కొద్దిగా ఆయనకి ఎక్కించి చెప్పడం వల్ల ఆయన దూరం అయింది. అదర్వైజ్ నిఖిల్ అందరితోనూ మంచిగా ఉండాలి అనుకున్నాడు, సేఫ్గా ఉండాలనుకున్నాడు, అది వేరే విషయం, కానీ మంచిగా ఉండాలనుకున్నాడు. సో నిఖిల్ అండ్ పృథ్వీ యూ బోత్ ఆర్ ద ప్రాబ్లమ్ అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. 5 అమ్మాయిలు నీ మాట వింటాం లేదంటే సోనియా యష్మి స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మీ సార్, ప్రేరణ కూడా ఈ వీక్ ఓపెన్ అయింది అయ్యి అని చెప్పారు. నువ్వే అంటున్నావు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి, మళ్ళీ వాళ్ళు అనుకుంటున్నారు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి ఏం మాట్లాడుతున్నాం ఇది అన్నారు. కానీ బట్ ఇంకా డజంట్ మ్యాటర్, అదంతా ఇంకా వేస్ట్ అనమాట. నెక్స్ట్ ఆవిడ కొంచెం మా తాళి తీసుకొచ్చి ఎవరెవరికి ఏమి ఇవ్వాలని చెప్పారు. పులిహారేమో విష్ణుకి తనకు నచ్చితే బాగా కలిపిద్దని చెప్పి, కాకరకాయ ఏమో సీత కోసం కరెక్ట్ చెప్పారు. తను చెప్పింది అంతే, ఇంకా వేదికలు వినేది ఏముండదు, తను చెప్పింది అన్నది అక్కడ అయిపోతుందని చెప్పి ఇది కొంచెం నాకు అసలు మెయిన్ బాగా అనిపించింది ఏంటంటే, అందరికన్నా యాక్చువల్లీ ముందు రేస్ చేస్తే అందరూ దాని తర్వాత చాలామంది రేస్ చేశారు సీత ఏడ్చిద్దా లేదా అని చెప్పి. సీత ఏడవలా ఈసారి మాత్రం, ఆవకాయకి ప్రేరణ ఇచ్చారు, క్యూట్గా ఉంటుంది కానీ గుచ్చుతూ ఉంటుంది అయ్యి అని చెప్పి. రొట్టె నబిల్కి బయటికి గట్టిగా కనిపిస్తాడు కానీ లేదు సార్ చాలా సాఫ్ట్ అని చెప్పించారు. పాయసం పృథ్వీకి ఎవ్రీబడి లైక్స్ హిమ్, ఎవ్రీబడి వాంట్స్ హిమ్ అని చెప్పి. నీకు అన్నం లేకుండా ఎవరు ఉండలేరు, నిఖిల్ ఈజ్ అన్నం లెక్క, తనకు అందరూ కావాలని చెప్పి. ఇప్పుడు నిఖిల్ అందరితోనూ ఉంటాడా, సేమ్ ఇంతకు ముందులాగే అందరినీ దూరం పెట్టి తను ఒక్కడే ఉంటాడా అన్నది చూడాలి. చేపల వేపుడు యష్మి బాగుంటుంది, కాకపోతే ఆ ముళ్ళు ఉంటాయి కదా ఆ నామినేషన్ స్లాట్లో వచ్చి గుచ్చుకుంటుంది అని చెప్పి. అప్పుడేమో నైన్గా ఈజీలీ బ్రేకబుల్, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నీ మెంటల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసుకొని. చాలాసార్లు నైన్గా డౌన్ అయిపోతూ ఉంటుంది, రాత్రులు పాపం ఏడుస్తూ ఉంటుంది ఆ ప్రెజర్ తీసుకోలేక. స్టాండ్ ఫర్ ఎవర్ సెల్ఫ్ అని చెప్పారు, అయిపోయింది, తనకి బాయ్ బాయ్ చెప్పి పంపించారు. ఇక్కడ నాగార్జున గారు బిగ్ బాస్ ఆల్రెడీ మీకు చెప్పాడు ఎంతమంది అన్నది మీ చేతిలో ఉంది, ఎప్పుడు అన్నది బిగ్ బాస్ చేతిలో ఉంది. వైల్డ్ కార్డ్స్ కోసం ఎంతమంది అన్నది మీ చేతిలో ఉంది అంటే అయిపోయింది కదా టాస్క్ అంటే మళ్ళీ ఇంకోసారి ఆ టాస్క్ పెడతారు, మళ్ళీ ఫ్రెష్గా పెడతారు. ఎందుకు పెడతారు, ఎందుకు తీయాలి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 6 ఎక్స్ కంటెస్టెంట్స్, 2 రీఎంట్రీ, ఈ సీజన్లో వెళ్ళిపోయిన వాళ్ళు రీఎంట్రీ. ఆ రీఎంట్రీ 2 ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సోనియా మీద డిపెండ్ అయి ఉంటుంది. సోనియా కనుక యాక్సెప్ట్ చేస్తే సోనియాతో పాటు ఇంకొక అబ్బాయి, ఎయిదర్ అబ్బాయి లేదంటే భాష, 90% భాషకే ఛాన్స్ ఉంది, అబ్బాయికి ఛాన్స్ లేదు. సో సోనియా భాష మళ్ళీ రీఎంట్రీగా వచ్చి 6 కలిసి 8 మందిగా హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఒకవేళ సోనియా యాక్సెప్ట్ చేయకపోతే ఎవరికి లేదు, అదేంటి అబ్బాయిని భాషని తీసుకురావచ్చు కదని కాదు, వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావాలి, అది పేరు, అది ట్విస్ట్, అదే బడ్డీ అన్నట్టు అనమాట. సో సోనియా యాక్సెప్ట్ చేస్తే 2 వస్తారు, లేదంటే మాత్రం ఒకళ్ళే వస్తారు. బిగ్ బాస్ ఆల్రెడీ 9 మంది అని చెప్పాడు కాబట్టి ఒకళ్ళకి మాత్రం ఇంకా ఇలా తీసే ఛాన్స్ ఉంటుంది. ఒక గేమ్ జరిగింది, సోనియా నేను రాను అంటే అప్పుడు వీళ్ళకి 3 గేమ్లు జరుగుతాయి, అంటే 3 టాస్కులు గెలిచేదాకా జరుగుతాయి. మళ్ళీ 5 పెట్టచ్చు, అందులో 2 ఓడిపోయేటట్టు 3 గెలిచేటట్టు. సో ఆ 3 తీసేసి 6 ఎంటర్ చేస్తారు. లేదు సోనియా కనుక యాక్సెప్ట్ చేస్తే వీళ్ళకి ఒక టాస్క్ పెడతారు, అది కనుక అది గెలవకుండా ఉండేలా పెడతారు, ఒకటి గెలవకపోతే ఇంకోటి పెడతారు. అది గెలిచారనుకోండి అప్పుడు ఇంకా 9వ వైల్డ్ కార్డ్ కూడా తీసేసి 8 మంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అన్నట్టు దాని ఇంకా గేమ్ని క్లోజ్ చేస్తారు. మీకు అర్థమైంది అనుకున్నా. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే, అంటే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో పాటు ఎవరు వస్తున్నారు ఎగ్జాక్ట్గా 6 మంది ఎవరు, ఆ 2 ఎవరు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే వీడియో ఉంటుంది వీడియోస్ది, అది చూడండి. దాని తర్వాత నాగార్జున గారు అనౌన్స్ చేసింది ఏంటి, ఈ నామినేషన్స్ తర్వాత ఓట్లు వేసుకోండి జాగ్రత్తగా, ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి.
మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటుందని చెప్తే ఎలా సార్ మాకు అది వదిలేచ్చు కదా దాన్ని మీరు వదిలేసి దాంట్లో అదొక టిస్ట్లో నిజంగా ఇచ్చింటే ఆ రోజు నైట్ అర్ధరాత్రి అలజడి వచ్చేది సోషల్ మీడియాలో. ఎవరైనా లైవ్ చూస్తా ఉన్న వాళ్ళకి ఫ్యూజ్ ఎగిరిపోయేవి. ఏంటి సడన్గా వీళ్ళందరూ లేచారు, కూర్చున్నారు, షాక్ అవుతున్నారు అది ఇది అని చెప్పి. వాళ్ళకి షాకే, కానీ మాకు ఇప్పుడు లీక్ అయిపోయిందిగా. సో డిసప్పాయింటెడ్. ఇది కనుక అలా చేస్తుంటే మాత్రం ఆ రోజు నైట్ అంతా అసలు నిద్రపోకుండా అసలు అందరూ అతికిపోయేవాళ్ళు, నిద్ర లేపేవాడిని అందరినీ. ఫోన్ చేసి మెసేజ్లు చేసి లేకండి మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందని చెప్పి. మనం చూపించకపోయినా అర్థమయ్యేది, చూపించేవాళ్ళు కాదు, చూపించరు ఇప్పుడు కూడా లైవ్లో. కానీ దాని తర్వాత కొంచెం చూపిస్తారు కదా వీళ్ళు మాట్లాడుకోవటం, అదంతా ఇంక చచ్చినట్టు చూపించాల్సిందే, అది కట్ చేయలేరు. లేదా నిద్రపోయినట్టు చూపించిన తర్వాత రోజు లేచి చూసేపటి తెలిసిపోద్ది ఎవరైనా ఎలిమినేట్ అయ్యారు ఏంటి అని చెప్పి. సో ఇంతే. ఇంట్రెస్టింగ్గా కనుక బజ్ ఇంటర్వ్యూ ఉంటే సోనియాది రేపు మనం బజ్ ఇంటర్వ్యూ వీడియో చేసుకుందాం. అదర్వైజ్ నైట్ ఇప్పుడు అన్సీన్ సోనియా ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది లైవ్లో అని చెప్పి రికార్డ్ చేస్తున్నాను, అవన్నీ చూద్దాము, అవన్నీ వీడియో చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి, వీడియోని లైక్ చేయండి, లైక్ చేయకపోతే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.